అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం టేస్టీగా, ఈజీగా మంచి స్నాక్ అయితే తయారు చేద్దాం. చిన్న పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. టేస్ట్ విషయానికొస్తే చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. తక్కువ టైంలో చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని నైట్ కానీ 2-3 గంటల ముందు కానీ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం ఒక కప్పు నానబెట్టా అనమాట. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్‌లో వేసుకొని ఒక్క చుక్క నీళ్లు పోసి పిండి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, పిండనేది ఈ మాత్రం నలిగితే సరిపోతుంది. ఇందులోకి మనం పప్పులు కానీ, పిండి కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ పిండిలోకి మనం ముందు ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇంకొకసారి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో పోసేద్దాం. మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. క్విక్‌గా చేసే స్నాక్స్, స్వీట్స్ అన్నీ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి అదిరిపోయే మంచి చట్నీని తొందరగా చేసేలా తయారు చేద్దాం. గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 5-6 పచ్చిమిర్చి, అలానే ఒక 2 టమాటా, ఒక చిన్న కప్పు పల్లీలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలానే కొంచెం సోంపు వేసుకొని కొన్ని వెల్లుల్లి, అలానే ఒక 2-3 ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, అలానే చిన్న కప్పు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చామంటే ఇవన్నీ మంచిగా ఉడికిపోతాయి. ఈ చట్నీని ఉడికించి చేసినా కానీ ఇడ్లీలోకైనా, దోసల్లోకైనా, ఇట్టి పునుకుల్లోకైనా టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 2 విజిల్స్ తర్వాత చూసామంటే ఇవన్నీ చక్కగా ఉడికిపోయినాయి కదా! వీటిని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసి కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద పెనం పెట్టుకొని ఒక చుక్క ఆయిల్ వేసి ఇలా టిష్యూతోనైనా, ఉల్లిగడ్డతోనైనా తుడిచేసి మనం ముందు పట్టి పెట్టుకున్న పిండిని ఒక గరిట వేస్తూ చక్కగా చిట్టి చిట్టి దోసల్లా వేసుకోవడమే. ఇలా దోసలు వేసిన తర్వాత ఒక చుక్క నూనె వేసుకొని పైన మూత పెట్టామంటే చక్కగా బబుల్స్‌లా వచ్చి దోస మెత్తగా ఉడుకుతుంది. చూసారు కదా, ఈ చిట్టి దోస అయితే రెడీ. మనం బియ్యం, ఆలుగడ్డతోనే చేసాం. ఎలాంటి పప్పులు కానీ ఏమీ వాడలేదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్క కప్పు బియ్యం నానబెట్టి ఉంచుకున్నామంటే అప్పటికప్పుడే ఒక ఆలుగడ్డ వేసి తయారు చేయొచ్చు. స్పాంజ్ కన్నా కానీ చాలా మెత్తగా ఉన్నాయన్నమాట. ఈ పిండిని దోసల్లానే కాదు గుంట పొంగనాల్లో వేసినా కానీ బావుంటాయి. ఇలా చిట్టి దోసల్లా వేయాలనే ఏం లేదు. మనం రెగ్యులర్‌గా వేసుకుంటాం కదా పెద్ద పెద్ద దోసలు, అలా వేసిచ్చినా కానీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఆలుగడ్డ బియ్యంతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.